మోడీ ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన జీఎస్టీ పన్నుల భారం తగ్గింపుతో పేద మధ్యతరగతి ప్రజలకు ఎంతో మేలు జరిగే అవకాశం ఉందని, వారి జీవితాల్లో మార్పు రానుందని బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి అన్నారు. జీఎస్టీ పన్నుల తగ్గింపు అమల్లోకి వచ్చిన నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ హుజూరాబాద్ పట్టణ కేంద్రంలోని బజాజ్ షోరూంలో సందర్శన కార్యక్రమం చేపట్టింది. ఈ ప్రోగ్రాంకు బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం వచ్చాక ప్రజలందరూ ఉపయోగించుకునే 80% వస్తువులపై ట్యాక్స్ తగ్గింపు ఇదే మొదటిసారని అన్నారు. జీఎస్టీ విషయంలో 5 పన్ను స్లాబ్లను రద్దు చేసి ఒక సరళమైన 3 అంచెల విధానాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని తెలిపారు. ముఖ్యంగా నిత్యావసర వస్తువులకు 5%, సాధారణ వస్తువులకు 18%, విలాసవంతమైన హానికరమైన వస్తువులకు 40%తో జీఎస్టీలో మార్పులు చేపట్టారని వివరించారు. జీఎస్టీ సంస్కరణల కారణంగా నవరాత్రుల వేళ నేటి నుంచి దేశంలో ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు, సంతోషాలు రానున్నాయన్నారు. ప్రజలకు అనునిత్యం అవసరమయ్యే 99% వస్తువులు 5% స్లాబ్లోకి మార్చడం జరిగిందని, దీంతో ప్రజలకు ఆర్థిక ప్రయోజనం కలగనుందన్నారు. దేశంలోకి చాలా విదేశీ వస్తువులు వచ్చాయని, విదేశీ వస్తువుల వినియోగం తగ్గించాలన్నారు. ప్రజలు మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులే వాడాలని, దేశంలో తయారయ్యే వస్తువులను కొనాలని, స్వదేశీ వస్తువులను ప్రోత్సహించాలని, అప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని అన్నారు. మోడీ ప్రభుత్వం ఆత్మనిర్భర్ భారత్ దిశలో ప్రయాణిస్తోందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. జీఎస్టీ ప్రోగ్రాం కొద్దిగా అనుకున్నాం. దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఎన్నడూ లేని విధంగా ఒక పెద్ద మొత్తంలో పన్నుల యొక్క సంస్కరణ ఈరోజు ప్రారంభించడం జరిగింది ప్రధాని నరేంద్ర మోడీ గారు. జిఎస్టీ ఏదైతుందో ఈ జిఎస్టీని గతంలో ఉన్నటువంటి 5 స్లాబ్లని ఇవాళ 3 స్లాబ్లకు తగ్గడం జరిగింది. 5, 12%, అదేవిధంగా విలాస వస్తువులకి 40% పన్నులతోటి ఇప్పుడు ఏదైతే అనేకమైనటువంటి వస్తువులను కొన్ని వందలాది వస్తువులకి ఇలా పన్ను కొన్ని వస్తువులకి పూర్తిగా మినహాయింపు ఇవ్వడం, కొన్ని వస్తువులకి 5%, 12%కి 18%కి తగ్గించడం జరిగింది. ఈ రకంగా ప్రజలకు ముఖ్యంగా పేద మధ్యతరగతి ప్రజలకు వాళ్ళ యొక్క పెను భారాన్ని తగ్గించినటువంటి నరేంద్ర మోడీ గారికి భారతీయ జనతా పార్టీ కరీంనగర్ జిల్లా శాఖ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇవాళ ఈ దేశంలో ఇంత పెద్ద మొత్తంలో ఈ సంస్కరణల కారణంగా ఇంకా మరింత పేద ప్రజలకు ఒక నెలసరి ఖర్చులు ఏవైతుంటాయో అవి కూడా తగ్గే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ముఖ్యంగా రైతులకు ట్రాక్టర్లు కానీ ఇతర వ్యవసాయ పనిముట్ల వాటి మీద కూడా పన్ను భారం తగ్గి వాళ్ళకు ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. అనేక రకాలుగా మందుల మీద కానీ ఇవాళ హెల్త్ ఇన్సూరెన్స్, అదేవిధంగా ఇటువంటి వాటి మీద మెడిసిన్స్, చాలా హెల్త్ ఇన్సూరెన్స్ మీద అయితే పూర్తిగా పన్నులు రద్దు చేయడం జరిగింది. ఇవాళ ఈ యొక్క అందుకోసమే ప్రజలంతా కూడా మోడీ గారికి ధన్యవాదాలు తెలియాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాము.
ఇవాళ ఈ విదేశీ వస్తువులను ప్రోత్సహించకుండా మన యొక్క స్వదేశీ వస్తువులను ప్రోత్సహించి మన యొక్క మోడీ గారు ఏదైతే పిలుపునిచ్చారో ఆత్మనిర్భర్ భారత్ అని, ఆత్మనిర్భర్ భారత్ మన కాళ్ళ మీద మన దేశం నిలబడే విధంగా, దేశం ప్రపంచ అగ్ర దేశాల సరసన నిలబడే విధంగా మోడీ గారు ఏదైతే 2047 కల్లా ఈ దేశాన్ని ప్రపంచంలోనే అగ్రదేశంగా మలచాలని చెప్పి ఏ రకంగా ప్రయత్నం చేస్తున్నారో దానికి ప్రజలంతా కూడా మద్దతు ఇవ్వాలని చెప్పి, భాగస్వామ్యం ఇవ్వాలని చెప్పి ప్రజల్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రకం మరొకసారి నరేంద్ర మోడీ గారికి, ఈ పెద్ద ఎత్తున పన్ను భారాన్ని తగ్గించిన వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి జై. నేను ఈరోజు ప్రయాగశూరము మహాలక్ష్మి మోటార్స్ లో పల్సర్ 150 బండి తీసుకున్నాను. ఇంత ముందుకు 1,50,000 ఉండే, జిఎస్టీ తగ్గించడం వల్ల 1,40,000 వచ్చింది. నాకు దీనివల్ల 10,000 ప్రాఫిట్ జరిగింది. మోడీ గారికి నా యొక్క ధన్యవాదాలు.